టాలీవుడ్ హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. దీంతో రవితేజ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, శ్రీదేవి మంగళవారం రాత్రి టాలీవుడ్ హీరో రవితేజ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి గారు రాజగోపాల్ రాజు గారు వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయనకి అంటే రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన బేసిక్ గా మెడికల్ రంగానికి చెందినటువంటి ఒక ఉద్యోగిగా ఉంటూ సౌత్ ఇండియా కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలో ఢిల్లీ, జైపూర్, పంజాబ్ ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా పనిచేస్తూ ఉండేవారు. దానివల్ల రవితేజకి హిందీ పైన, పంజాబీ ఇట్లాంటి భాషల పైన మంచి పట్టు ఉండేది. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రవితేజకి బాగా అంటే సాధారణంగా కుటుంబ సభ్యులు నిరాకరిస్తుంటారు, పెద్దగా సపోర్ట్ చేయరు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి. కానీ రాజగోపాల్ రాజు గారు బాగా సపోర్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ తో చిన్న నటుడుగా స్టార్ట్ చేసినటువంటి రవితేజ ఇప్పుడు పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు. అలాగే షూటింగ్ సమయాల్లో కూడా ఆయన అంటే టాలీవుడ్ ప్రముఖులతో ఆయన తరచుగా కలిసేవారు. ఉదాహరణకి ఇప్పుడు మనం టాలీవుడ్ హీరో చిరంజీవి గారిని చూస్తే వాల్తేరు వీరే షూటింగ్ సమయంలో చిరంజీవి గారిని కూడా ప్రత్యేకంగా కలిశారు. ఈ రాజగోపాల్ రాజు గారి మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులందరూ, ఆయన అభిమానులు, రవితేజ అభిమానులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేసి వాల్తేరు వీర షూటింగ్ సమయంలో ఆయన కలిశారని చెప్తూ ట్వీట్ కూడా అంటే తన సోషల్ మీడియా ద్వారా ఆయన సంతాపాన్ని వ్యక్తం చేసి రవితేజ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.